ఏడికి వెళ్తున్నావు? వరంగల్ కేసీఆర్ సభకి వెళ్తున్నా. ఎప్పటి నుంచి? సభ ముందు సభ అనౌన్స్మెంట్ చేసినాక వెళ్దాం అనుకున్నా. అది నేను కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్దాం అనుకున్నా బర్త్డే రోజు. కానీ ఇట్లా సభ ఉంటుంది అనేసరికి ఎక్కడో ఒకసారికి సార్ కలవడానికి పాదయాత్రతో వెళ్దాం అనుకున్నా. 19 years 18 years ఉంటుంది. ఇప్పుడు ఏ ఊరు నుంచి పోతున్నావు? మౌడిపల్లి మండల్ విలేజ్ జిల్లా గురుగడ విలేజ్ నుంచి వెళ్తున్నా. వరంగల్ ఎంత దూరం ఉందో తెలుసా? 180 kilometers వస్తుంది. 3 days పడతా అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ. ఒక చూద్దాం అంతే. ఇంత ఎండాకాలంలో ఇబ్బంది కదా నీకు? కేసీఆర్ అంటే అభిమానం కదా అన్న. ఏంటి అన్న రైతులకు ఎన్ని పనులు చేసిందన్న, మస్తు చేసిండు కేసీఆర్. మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో లక్ష్మారెడ్డికి వెళ్తున్నావు? ఇప్పుడు అంతా సోషల్ మీడియా కదన్న, సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి కదా. సోషల్ మీడియా యూజ్ చేస్తున్నావు, మరి నువ్వు వెళ్ళేది తెలియాలి కదా. యూజ్ చేస్తున్నా. మరి ఇప్పుడు వెళ్తున్నా అని చెప్పినా పోస్ట్ చేసినా గ్రూప్లలో అవి వేయాలి. సోషల్ మీడియా కేసీఆర్ దాకా వెళ్తారు. 10 years అభిమానులు ఇంకా కొందరు వచ్చే వాళ్ళు వస్తారు. సోషల్ మీడియా యూజ్ చేస్తారు. నాకు ఏం లేదన్న, కేసీఆర్ అంటే అభిమానం ఏంటంటే రైతులకు చాలా మేలు చేసింది. అది ఒక్కటే నాకు. మరి ఇప్పుడు అంత దూరం వెళ్తున్నావు కదా, ఫుడ్ కానీ ఇప్పుడు వాటర్ కానీ డబ్బులు కావాలి కదా, ఉన్నాయా మరి? అదేంటైతే పెట్టుకొని వెళ్తున్నా. మధ్యలో ఎవరన్నా అభిమానులు కనిపిస్తే హెల్ప్ చేస్తారు. లేదంటే నేను పెట్రోల్ బంక్లలో మళ్ళీ 100% రావాలన్నా. ఆ 30 దేవతల సాక్షి చెప్తున్నా. 100% కేసీఆర్ విజయం కావాలి, నేను కళ్ళతో చూడాలి. అదొకటే నా కోరిక. మళ్ళీ ఎందుకంటే కేసీఆర్ లాంటి మనిషి దొరకడన్నా మళ్ళీ మనకు దొరకడు, అర్థం దొరకదు. చాలా మంచి వ్యక్తి అయినా నాకైతే ఏం అర్థం కాదు. కానీ కొందరు ఏమనుకుంటారు అంటే నటన అనుకుంటారు. అమ్మ ఎంత మంచి వ్యక్తి అన్న అసలు. మరి సభ విజయవంతంగా అవుతుంది అనుకుంటున్నా. 100% అవుతున్నా. ఎవడన్నా కేసీఆర్ సీఎం ఉంటుంటే ఈరోజు మా తెలంగాణ వేరే లెవెల్ ఉంటుందన్నా. మరి కేసీఆర్ స్పీచ్ ఎట్లుంటుంది అనుకుంటున్నాను? తిరిగా ఇస్తాడు, వేరే లెవెల్ ఉంటుంది. అదిరిపోతే వానికి పాసింగ్ అయితే రేవంత్ రెడ్డికి అదిరిపోయినట్టు అయిపోయినట్టు. ఆ ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నాడు వాడిని? ఆ ఫ్రీ బస్ వల్ల రాష్ట్ర ఆదాయం మొత్తం పోతుంది. ఎవరు పెట్టమన్నారు ఫ్రీ బస్ అని? 10 రూపాయలు 20 రూపాయలు లేకుండా ఉందరా జనాలు? అర్థం చేసుకోకుండా గవర్నమెంట్ నడిపిస్తుంది వాడు.